యా నువ్వు అవినీతి పరుడివి, నువ్వే నిందితుడివి. కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్ గంగేనహల్లి భూముల వివాదంపై రోడ్డెక్కిన కుమారస్వామి, చంద్రశేఖర్. కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్, నిందితుడు ఆరోపితులంటూ వ్యాఖ్యలు. చంద్రశేఖర్ కబ్జా కోరన్న మంత్రి, పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు. ఐపీఎస్ పై కేంద్ర హోంశాఖ సీరియస్, చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి జోషి. కర్ణాటకలో కాకా రేపుతున్న వ్యవహారం, జోక్యానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దూరం అంటూ చూస్తా ఉన్నాం. సో ఐపీఎస్ అంటే ఏడీజీపీగా, అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ కేంద్ర మంత్రిపై విమర్శలు చేయడం, ఇక అంతా పెద్ద రచ్చ దారి తీసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. గంగనహల్లి భూముల డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల కిందట లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త సిట్ అధికారి చంద్రశేఖర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. సో ఏపీకి చెందిన చంద్రశేఖర్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి ఎంపికై 25 ఏళ్ళుగా రాష్ట్రంలోనే కొనసాగుతున్నారని తెలిపారు. బెంగళూరులో ఆయనకు ఎవరితో సంబంధాలు ఎలాంటివో, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసని వ్యాఖ్యానించారు. గవర్నర్ కార్యాలయం నుంచే లేఖలు లీక్ అయ్యాయనే కట్టుకథ చెప్పి రాజ్భవన్ సిబ్బందిని విచారించాలని లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూదందాలో 20 కోట్లు డిమాండ్ చేసిన విషయమై ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ భార్య పేరిట 38 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, రాజకాలువపై కట్టారు, చెరువును ఆక్రమించుకున్నారు అని కుమారస్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. బెయిల్పై ఉన్న నిందితుడు చంద్రశేఖర్. కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణలకు ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ ధీటుగా స్పందించారు. కేసులో నిందితుడైన కుమారస్వామికి భయపడేది లేదన్నారు. ఆయన ఎంత శక్తివంతులైనా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా బెయిల్పై ఉన్న నిందితుడని వ్యాఖ్యానించారు. పందులతో ఎప్పుడు కుస్తీ పడరాదు, ఇద్దరికి మురికి అంటుతుంది, పంది దాన్నే కోరుకుంటుందని జార్జ్ బెర్నార్డ్ షా వ్యాఖ్యానించారు అని సంచలన కామెంట్ చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్ సిట్ సిబ్బందికి ఓ లేఖ రాశారు అంటూ చూస్తాను. సో మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య తారాస్థాయికి చేరుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అటు ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ వర్సెస్ కేంద్ర మంత్రి, అంటే ఏ విధంగా ఫైట్ జరుగుతుందో చూస్తా ఉన్నాం.